శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం 41. శ్రీరామ జయ రామ జయ జయ రామ. షహాజీ మహారాజ్ శ్రీ సమర్థులను దర్శించుట. శ్రీ నిత్యానందులు ఈ విధంగా శ్రీ సమర్థుల వారి సామర్థ్యమును గురించిన విశేషములను విద్యాసాగరునకు వివరిస్తున్నారు. విద్యాసాగర, మహాత్ముల ద్వారా భగవంతుడు చేసే అసాధ్యమైన ఘటనలను లీలలు అనటం జరుగుతుంది. భగవంతుడు నిత్యం కొన్ని కోట్ల జీవరాశుల్ని సృష్టించటము, ఆహారం అందించటము, లయం చేయటం, త్రిరోధాన సంకల్పం అంటే తిరిగి సృజించటం చేసి ఏ తల్లి గర్భంలోకి పంపాలో ఆ విధంగా పంపడం చేస్తూనే ఉన్నాడు. ఇందులో ఆయనకు కర్తృత్వ భావన లేదు. ఇది అందరికీ చక్కగా కంటికి కనిపించేది, నిత్యం అనుభవించేదే. ఇది భగవంతుని లీలా అని సాధారణ వ్యక్తులు గుర్తించలేరు. ఇదంతా నిత్యకృత్యం అనుకుని సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు. మహాత్ములు మాత్రం ఈ కర్మలన్నీ నిష్కామంగా భగవంతుడు చేస్తున్నాడని తెలిసి ఆయన యందు అంకిత భావంతో లీనమై ఉంటారు. అందుచేత భగవంతుడే వారి శరీరాన్ని ఒక సాధనగా చేసుకుని ధర్మ సంస్థాపనకు పూనుకుంటాడు. తన విభూతులను వారి ద్వారా ప్రకటిస్తుంటాడు. అందువలన మహాత్ములు లీలలు చేస్తారంటారు. నేను చేస్తున్నానని ఎవరు భావించరో వారా కర్మలకు అంటుకొనరు. కర్మలు లీలలలోని మర్మం ఇదే. విద్యాసాగర, ఇతరుల శ్రేయస్సు తప్ప వారి మదిలో వేరు సంకల్పాలు ఉండవు. శ్రీ సమర్థుల వారు తీర్థయాత్రలకు పోకముందే టాకలీలో ఉన్నప్పుడు ఒకసారి శివాజీ తండ్రి అయిన షహాజీ రాజు గారు దర్శించుకున్నారు. శ్రీ సమర్థుల వారు ఆయనకు హితబోధలు చేశారు. నీ పెద్ద కొడుకు శివాజీ ఉత్తముడు. మీరిప్పుడు ఏ కొలువులో ఉన్నారో దానిని వదిలివేసి మీరు స్వతంత్రులొకట మంచిది అని చెప్పారు. కానీ ఆ రోజున ఆయన గారు వారి సలహాను పాటించలేదు. బీజాపూర్ బాదుషా దురాగతాలు మితిమీరి ప్రాణ సంకటం ఏర్పడినప్పుడు శ్రీ సమర్థుల వారు చెప్పిన హితవాక్యాలు గుర్తుకొచ్చాయి. అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా బాధలు తప్పలేదు. ఆయన చెరసాలలో బంధించబడినారు. అనేక చోట్ల శివాజీని విజయ పరంపరలో వరించటం, శ్రీ సమర్థుల వారి ఆశీస్సులు శివాజీ గారికి ఉన్నాయనే వార్తలను తండ్రి షహాజీ తెలిసి కొన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. తాను ఇప్పుడున్న పరిస్థితుల నుంచి విడుదలైతే తప్పక శ్రీ సమర్థులను దర్శించుకుంటానని నిర్ణయించుకున్నారు. శ్రీ సమర్థులను మనసారా స్మరించుకున్నాడు. ఆ తర్వాతనే పరిస్థితులు అనుకూలించి చెర నుంచి విడిపించబడినారు. ఒకనాడు తన రెండవ భార్యను కుమారుడైన వెంకోజీని తీసుకుని శ్రీ సమర్థుల వారు సజ్జన్గఢ్లో ఉండగా దర్శించుకుంటకు వచ్చి ఉన్నారు. తాము పడిన ఇక్కట్లన్నీ శ్రీ సమర్థులకు విన్నవించుకుని పశ్చాత్తాపం చెందుతున్నారు. శ్రీ సమర్థుల వారి కృప వలనే తాము చెర నుంచి బయటపడినామని చెప్పుకున్నారు. శ్రీ సమర్థుల వారు షహాజీ రాజునకు ఓదార్పు మాటలు చెప్పారు. షహాజీ రాజు గురుభావంతోనే శ్రీ సమర్థుల వారికి పాదపూజలు చేశారు. కొన్ని రోజులు శ్రీ సమర్థుల వారందరినీ తన వద్దనే ఉండమని ఆదేశించారు. ఒక గురువారం నాడు శివాజీ మహారాజు గురు దర్శనానికి పోవుటకు సన్నద్ధమైనారు. వారి తల్లి జిజియాబాయి కూడా స్వామి సమర్థుల దర్శనానికి తీసుకుపోమ్మని కోరారు. శివాజీ అంగీకరించి తల్లిగారిని కూడా తీసుకుని గురుదర్శనానికి వచ్చారు. శ్రీ సమర్థుల వారి సన్నిధానంలో తమ తండ్రి గారు నిలిచి ఉండుట చూచి శివాజీరాజు చాలా ఆశ్చర్యపోయారు. శ్రీ సమర్థుల ఘటన సామర్థ్యమే ఇదని గ్రహించారు. శ్రీ సమర్థులు వారు శివాజీ వచ్చి నమస్కరించగానే, శివబా చూసావా, మీ తండ్రి గారు, తమ్ముళ్ళ గారు, పిన్నతల్లి గారు, నీ బంధువర్గమంతా వచ్చి ఉన్నారు అంటుంటే తల వంచుకొని, హే గురుదేవా, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తమరే స్వామి అన్నారు శివాజీ. శ్రీ సమర్థుల వారు అట్లు కాదు, ముందు నీ తల్లిదండ్రులకు నమస్కరించుకోమని ఆదేశించారు. గురువాజ్ఞ అంటూ తండ్రికి పినతల్లికి నమస్కరించారు. షహాజీ రాజు కుమారుని హృదయానికి హత్తుకొని ఎన్నలేని ఆనందాన్ని అనుభవించారు ఆ క్షణంలో. తర్వాత జిజియాబాయి కూడా వచ్చి భర్తకు నమస్కరించి సవతి తుకాబాయిని పలకరించింది. బంధుత్వంలోని మాధుర్యాన్ని వారి కుటుంబం వారంతా అనుభవించి ఆనంద డోలికలలో ఓలలాడారు. ఈ ఆనందానికి శ్రీ సమర్థులే కారణం అని తెలుపుచూ షహాజీ శ్రీ సమర్థుల వారితో ఇలాగన్నారు. గురుదేవా, శివాజీ మీ హృదయంలో స్థానం పొందాడు. మీ సలహాలను పాటించి మీ కృపతో రాజ్యమును విస్మరింపజేసుకుని ధర్మ పరిపాలనతో కీర్తి గడించాడు. అందువలన ఈ రాజ్యము తమరిదే, దీని రక్షకులు తమరే అని గొంతు గద్గదమగుచుండా అప్పగింతలు చేశారు. శ్రీ సమర్థులు చిరునవ్వులు నవ్వుతూ, శివాజీ శ్రీరామ ప్రభువుకు శరణాగతుడు.
అతని బాగోగులన్నీ శ్రీరామునికి మీ చెవులతో మీరు శివాజీ పరాక్రమమును వినే ఉంటారు. బాగోగులన్నీ శ్రీరామునివే. మీ చెవులతో మీరు శివాజీ పరాక్రమమును వినే ఉంటారు. కృష్ణారావు మోరోపంత్ గారి సమయంలో అసామాన్యమైన నిరూపమానమైన సహనాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. అఫ్జల్ ఖాన్ను మట్టుపెట్టాడు. ఆ సందర్భంలో మేం పర్యటనలో ఉన్నాము. నీ పుత్రునికి శ్రీరామరక్ష అన్న ఆశీర్వాదం తప్ప మేమిచ్చినది ఏమున్నది? నీ పూర్వజన్మల సుకృతం ఫలము చేతను మరియు భవానీదేవి యొక్క వరప్రభావము చేతను శివాజీ సిరిసంపదలను యశస్సును అపారంగా గడిస్తున్నాడు. మేము గోసావీలము. శివాజీకి శ్రీరామకృప పూర్ణంగా ఉన్నది. మీరు గాని మేము గాని అతని గురించి ఆలోచించనవసరం లేదని చెప్పిరి. శివాజీయు తండ్రియు శ్రీ సమర్థుల వారి పాదములను పట్టి తమరట్లు పలకవలదు. తమ కృపా ఆశీస్సులే మాకు రక్షగా ఉన్నవని ప్రార్థించిరి. ఇట్లు వారితో హితవాక్యాలు శ్రీరామకృపను పొందుటకై చేయవలసిన ధర్మకార్యములు బోధించుచు కొన్ని రోజులు తమ చెంత ఉంచుకొనిది. వెంకోజీని భవిష్యత్తులో తంజావూరుకు రాజుగా నియమించుట, శ్రీ సమర్థుల వారచ్చటికి తీర్థయాత్రకై పూట తర్వాత వివరించదము అని చెప్పి శ్రీ నిత్యానందులు విద్యాసాగర కలిపురుషుడు కలహమును కలిగించును. మహాత్ములు సద్గురువులు అందరి మధ్యన ప్రేమను, సన్నిహితత్వమును, ఐకమత్యమును ప్రయత్నించెదరు. భక్తుల ఆరాటము శ్రీ స్వామి వారి ప్రవృత్తి. శ్రీ నిత్యానందులు ఇలాగ చెప్పన ఆరంభించారు. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు నిజంగా అవతార పురుషులే అని కొందరు ఏదో ఒక లీలను వినో చుచియో భావిస్తారు, ఇతరులకు బోధిస్తారు. కొందరే నమ్ముతారు, కొందరు నమ్మరు. చూడని వారికి వారెలా ఉంటారు, ఏమి తింటారు, ఏం చేస్తుంటారు, ఎలా మహాత్ములైనారు, వారి శక్తి ఏమిటి అని అవి కొందరికే ఉపయోగపడుతుందా, అందరికీ ఉపయోగించగలరా అని ఈ విధమైన ప్రశ్నలు సర్వసాధారణంగా ఉద్భవిస్తూ ఉంటాయి. ఎవరికి వారికే వాళ్ళ ఉపాసనా బలంతో మాత్రమే పై విషయాలకు సమాధానం లభిస్తుంది, శక్తి అవగతమవుతుంది. స్థూలంగా చెప్పాలంటే శ్రీ సమర్థుల వారు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండి దృఢమైన కాయము, తెల్లని మేని ఛాయ కలిగిన పీతవస్త్రము లేక కౌపీనం ధరించుతారు. మృదు మధురమైన కంఠస్వరము కలిగి తలపైన శిఖ, పెరిగిన గడ్డము, తీక్ష్ణమైన దృష్టి, దివ్య వర్చస్సు కలిగిన ముఖమండలము, సర్వజ్ఞత్వము కలిగి ఉన్న కారణంగా వారి ముఖంలోకి చూచి వారి చూపులు కలిసే ధైర్యం ఎవ్వరికీ లేనట్లు ఉండేది. వారి ఎదుట అందరూ తలదించుకుని మాట్లాడటం తప్పనిసరి. కణత పైన చిన్ననాడు గోదావరిలో దూకినప్పుడు రాయి తగిలి ఏర్పడిన మచ్చ ప్రస్ఫుటంగా కనిపించేది. శ్రీరాముడిచ్చిన ప్రసాదము ఒక కాషాయ వస్త్రము, చిన్న ధనస్సు, బాణము, ఉండేలు వారి వద్ద భద్రంగా ఉన్నాయి. తర్వాత తీర్థయాత్రలప్పుడు మహాలక్ష్మీమాత పీతాంబరము, విష్ణువు తలగుడ్డ, గోకులంలో కృష్ణుడు కంబళి, ఒక చెంబు ఇచ్చారు. కరవీర క్షేత్రంలో దత్తుడు జోలే, పాదుకలు ఇచ్చారు. శ్వేతమారుతి ఒక శాలువ ఇచ్చారు. ఇవన్నీ భౌతికమైనవి అయినా అవి ప్రసాదంగా లభించినవి. అన్నింటికన్నా ముఖ్యమైన బ్రహ్మానందానుభూతిని ఆయన పొందినారు. నిర్భయులు, నిస్పృహలు, నిరీహులై ఉంటూ నిరంతర శ్రీరామస్మరణతో అంతరంగం నిండి ఉండేది. చేతిలో జపమాల, చంకెన జోలై జపము అంటే కనీసం రోజుకు కొన్ని లక్షలు చేసేవారు. నేను పూర్ణుడైనాను, నాకేం అక్కర్లేదని ఊరుకునేవారు మాత్రం కాదు. అందరినీ కూడా కోట్ల కొలది నామజపం చేయమనేవారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. పరిచయం లేని వారు వారితో మాట్లాడుటకు భయపడేవారు. శ్రీ సమర్థుల వారి నడక వేగంగా చాలా తీవ్రంగా ఉండేవారు. వారి వెనుకే పరుగిడవలసి వచ్చేది. వారు క్రిందకు చూస్తూ నడిచేవారు. వారి దృష్టి నిరంతరం అంతర్ముఖంగానే ఉండేది. చేస్తే తీర్థాటనములు, లేకుంటే కొండ గుహల యందు మరియు అటవీ ప్రాంతాల యందు సంచరిస్తూ ఉండేవారు. అంతరంగంలో శ్రీరామనామ స్మరణము, నేలపైన పడుకున్నప్పుడు తల క్రింద శ్రీరామ పాదుకలను ఉంచుకునేవారు. సిద్ధాసనంలో కూర్చుండి ధ్యానం చేసేవారు. నదులు, నదీ సంగమాలు అన్నీ వారికి తీర్థ సమానములే. కొన్నిసార్లు కోపినం ధారిగా ఉంటూ ఉండేవారు. చలికి అగ్ని వెలిగించుకునేవారు. దానికి కావలసిన పరికరాలు మొదట్లో వారి వద్ద ఏమీ ఉండేవి కావు. సంకల్ప శక్తితో 1000 మందికి ఆకలి తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తమ ఆకలి తీర్చుకునేటందుకు మాత్రం భిక్ష చేసుకున్నారు.
తన కొరకు శక్తిని ఎప్పుడూ వినియోగించలేదు. కొండలపై నుంచి జాలువారే జలపాతముల యందు స్నానం చేయుట వారికి సంతోషం. మాహులి సంగమం, కృష్ణా పీన్యా నదుల సంగమం ప్రక్కనే జరండే అనే కొండ ఉంది. ఆ కొండపైన ఒక మారుతి మందిరము ఉంది. అది అత్యంత పురాతనమైంది. ఆ కొండ పురాణ ప్రసిద్ధమైంది. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు మారుతి సంజీవని పర్వతాన్ని పెకిలించి తెచ్చి తిరిగి తీసుకొని పోయే సమయంలో అందుండి ఒక ముక్క ఇక్కడ పడిందట. ఇందు వనమూలికలు విస్తారంగా ఉన్నాయని ప్రతీతి. ఇక్కడ ఉంటూ మాహులి సంగమంలో స్నానం చేసేవారు. ఆ కొండ దగ్గర ఉన్న పల్లెల్లోని పిల్లలందరినీ చేరదీసి హనుమాన్ యొక్క బలము, సాహసము, సమయస్ఫూర్తిని గురించిన కథలు చెప్పి వారిని ఆ కొండపైన ఉన్న మారుతిని ఆరాధించి అవన్నీ పొందమని చెప్పేవారు. పిల్లలు, యువకులను దరిచేర్చుటకై వారిని బలోపేతులను చేయుటకై వారికి రామాయణ గాథలను తెలిపేవారు. ఆయన మాటలే ఉపదేశాలుగా పనిచేసి వారు మంచి బల సంపన్నులై వీరులై సైన్యంలో చేరి దేశ సేవలో పాల్గొన్నారు. వారు కృష్ణవేణి నదీమాతను, కృష్ణాబాయి, మాఛే ఆయి, మఝలాఠా వధ్యావా పాయి, తల్లి కృష్ణమాత, మా బాగోగులు చూసే తల్లివి, మమ్మల్ని లాలించి పాలించే దేవి, ఈ మహారాష్ట్ర ప్రజలను ధైర్య సాహసములను ప్రజలకు ప్రసాదించు తల్లి అని ప్రార్థించారు. హనుమాన్ నామం పలికితే భూత ప్రేత పిశాచాలు దూరంగా పోవునని అందరికీ బోధించేవారు. అనేక గ్రామాలలో హనుమాన్ మందిరాలు కట్టించి గ్రామాల రక్షణ భారం మారుతికి అప్పగించారు. తీర్థాటనంలో ఒకసారి చిప్లునా అనే పట్టణంలో పరశురాముని మందిరానికి వెళ్ళారు. అచ్చట దర్శనం చేసుకున్నప్పుడు జమదగ్ని మహర్షితో, మహర్షి, నేను కూడా నీ గోత్రీకుడనే, నీ పేరులోనేనా అగ్ని చేతులలో అక్కర్లేదా? నీ కొడుకుకేమి పట్టనట్లు ఉన్నాడేమి? దేశం ఈనాడు అధోగతి పాలవుతుంటే మీరంతా ఇలాగ చూస్తూ ఊరుకుంటారా? ధనుర్బాణాలు అందుకోమని చెప్పు. చేతులు కట్టుకుని కూర్చుంటే ఎలా? దేశం ఇక్కట్లు కట్లు తప్పించేటందుకు కనీసం అదృశ్యంగానైనా శక్తినివ్వండి. మీ శక్తిని విడుదల చేయండి. దేశం బాగోగులు కాస్త కనిపెట్టండి అంటూ గంభీర కంఠస్వరంతో పలికారు. దేవతలను కొన్ని చోట్ల ప్రార్థించారు, కొన్ని చోట్ల అర్థించారు, కొన్ని చోట్ల మర్థించారు. కాలభైరవ స్వామిని కొన్ని చోట్ల స్తుతించారు, కొన్ని చోట్ల దేవతలతో పోరాడినారు. దైవ సహాయమును ప్రజలకు అందించు నిమిత్తమై వారు అపార కృషి చేసినారు. సజ్జనగడ చేరిన తర్వాత శివాజీ మహారాజు బలవంతంగా శ్రీ సమర్థ రామదాస స్వామి వారికి మంచం, పరుపు, తలగడలు, కంబళి అన్నీ ఏర్పాటు చేశారు. కానీ వారికి వేటి మీద మక్కువ లేదు. నెలల కొద్దీ అడవులలో సంచరిస్తూ ఉండేవారు. ఎండా, వర్షం, చలి, చీకటి వలన కానీ, ఏ విధమైన క్రూర మృగాల వలన కానీ, విష సర్పాల వల్ల కానీ భయం లేకుండా తిరిగేవారు. అంతేకాదు ఆత్మశక్తితో ఎక్కడికి పోవాలంటే అక్కడికి క్షణంలో వెళ్ళేవారు. ఒక గుహలో పులి ఉంటే, సోదరా దయచేసి వేరే చోటుకి పోగలవా, నేను ఇక్కడ తలదాచుకుంటాను అని అడిగితే అది లేచి చక్కగా వెళ్ళిపోయింది. వారి ముఖమందు గోచరించే దివ్య తేజస్సు మూలంగా వారి ఆజ్ఞ చెల్లుబాటయింది. తాను ఆచరించి కానీ ఏదైనా ఇతరులకు బోధించేవారు కాదు. అందువలన వారి మాటలకు అంత ప్రభావం ఉండేది. వారు సహజంగా చెప్పే ప్రతి విషయమును శాస్త్రవాక్య ప్రమాణంగా ఉండేది. వారి దాసబోధలోని నిరూపణలన్నీ హృదయానికి హత్తుకునేటట్లుంటాయి. వారి బోధలు తత్వజ్ఞాన విషయాలతో వివరణలు వినేటందుకు శ్రోతలు చెవికోసుకునేవారు. వారి నామ సంకీర్తన ప్రభావము ప్రతి వారి మనస్సులను పవిత్రీకరించేది. ఆ అభంగాలను ఇంటింటా కీర్తించుకుంటూ సకల కార్యాలను చేసుకుంటూ స్త్రీలు పవిత్రులైనారు. అసలు కీర్తనలే వారి ధర్మ ప్రచారానికి ముఖ్య సాధనంగా ఉండేవి. ఎక్కువ బోధలన్నీ కీర్తనల రూపంగా గానం చేసేవారు. వారేదైనా జ్ఞాన విషయాలు బోధ చేయదలుచుకుంటే ఎదుటి వారికి అర్థమయ్యే వరకు వివరణలు ఇచ్చి మరీ బోధించేవారు. భగవంతుని ప్రేమామృత ఝరిలో ఒల్లాడినట్లుగా కీర్తనలు భావగర్భితంగా ఆశువుగా గానం చేయుట వారి నైజం. తర్వాత శిష్యులు ఆ కీర్తనలను లిఖించి పదిలం చేశారు. కీర్తనలు గానం చేయనప్పుడు వారు తన్మయత్వాన్ని పొంది బాహ్యాన్ని మరిచేవారు. ఆ దివ్యమూర్తి ప్రేమ పూరిత దృష్టి, మధురాతి మధురమైన వాణి, గంభీర కంఠస్వరం, నిస్సీమ భక్తి, ప్రీతి భాషణములు ఇవే వారికి సర్వాభరణములు. వారి లోక కళ్యాణ భావనలో అనన్యమనేది
వారి లోక కళ్యాణ భావనలో అన్యం అనేది కనిపించదనేవారు. వారి జ్ఞానం సముద్రం అంతటి అఘాతం, వారి వాగ్ధాటి చాలా గంభీరమైనది, వారి లేఖిని ఆగేది కాదు. దేశంలోని సకల భాషల ఎందుగల గ్రంథంలోని విషయములన్నీ వారికి కర్తలా మలకమే. అడవిలో ఉన్నా, గుహలో ఉన్నా, వారి జోలలో కానీ కర్రలలో కానీ కాగితము కలము ఉంచుకునేవారు. కళ్యాణ్ స్వామిని శిష్యునిగా చేసుకున్న తదుపరి శ్రీ సమర్థులు చెప్పుచుంటే ఆయన వ్రాసేవాడు. శ్రీ సమర్థులు ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా అచ్చటి వారికి అర్థమగు రీతిలో వారి భాషల్లోనే బోధలు చేసేవారు. హిందీ, తెలుగు, కన్నడ భాషలలో ఎన్నో కవితలు వ్రాసారని ప్రతీతి. కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినట్లేనని భావింపబడుచున్నవి. వారు ధర్మ పరిరక్షణ కార్యంలో చాలా కష్టపడినారు. వారి జీవితమే కష్టములకు ప్రతిరూపమన్నను అతిశయోక్తి కాదు. వారి జీవితము త్యాగమయము. స్నాన సంధ్యాలు ఒక చోటను, భిక్షాటన మరొక ఊరిలోనూ చేసేవారు. వారిని పరాభవించగోరి వచ్చిన వ్యక్తిని శ్రీ సమర్థులు అపారంగా గౌరవించేవారు. వచ్చిన వారు పరాభవం పొంది కిన్నులైతే వారి పట్ల ప్రేమ రాగము చూపి వారికి తరుణోపాయాలను తెలిపి ఆదరించేవారు. పరోపకారమునకు వారికి వారే సాటి. శిష్యులను, భక్తులను రక్షించుకొనుటకు క్షణం మాత్రంలో అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. కన్న తల్లిలా వారిని కాపాడేవారు. భూతదయ, న్యాయబుద్ధి సదా పొంగులు వారుచుండేటిది. స్త్రీలు దర్శనానికి వస్తే పాదాలు తాకనిచ్చేవారు కాదు. ముసల్మాన్లను దుర్బుద్ధి అణిచి వారిలో సద్గుణాలను పెంపొందింపచేసేవారు. శ్రీ సమర్థులను వారు కూడా గురుభావంతో దర్శించేవారు. తోటి సోదరులకు హాని కలిగించవద్దని మాత్రం హితవు చెప్పేవారు. వారి వినయ విధేయతలే వారికి ఆభరణాలని తెలిపేవారు. ఒకసారి ఆయనను కొట్టిన వానికి జొన్న పొలము ఈనాంగా ఇప్పించినారు. సర్వులను ప్రేమించి సర్వుల ప్రేమను పొంది శాంతి దూతయే వారు శివాజీ చేత యుద్ధాలు చేయించినారంటే అది అధర్మం పైన యుద్ధమని ఎన్నో మార్లు చెప్పారు. కొంతమంది జ్ఞానపూర్ణులైతే కర్మబంధాలు విడిచివేస్తాయి కాబట్టి తర్వాత ఇక కర్మలు చేసి జన్మను పొందకూడదని బోధిస్తారు. కానీ శ్రీ సమర్థులు భూమిపై ఉన్నంత కాలము కర్మలు చేయాలి, కానీ వాటిని శ్రీరామార్పణం చేయాలి. అదే లోక కళ్యాణ భావన అని చెప్పి ధ్యానం, నియమం, పూజ, సాధన, తపస్సు దేనిని వదలకూడదని శిష్యులకు, గృహస్థులకు కూడా బోధించినారు. శ్రీ సమర్థులు దేశంలో అనేక మఠాలు స్థాపించినారు. వేలాదిగా గ్రంథాలు రచించినారు. తన హృదయ వేదన అంతా శ్రీరామునికే వినిపించినారు. బ్రహ్మచర్యంలో భీష్మాచార్యుడు, వైరాగ్యంలో జడభరతుడు, శ్రీ దత్తుని వలె సర్వజ్ఞుడై విలసిల్లినారు. మశ్చీంద్రనాథుని వలె తీర్థాలు సేవించినారు. వశిష్ఠుని వలె యోగ వివరణలు ఇచ్చినారు. వాల్మీకి పోలిక కవీశ్వరులు అనిపించుకున్నారు. నారదుని వలె లోక కళ్యాణమును కాంక్షించినారు. గురుతత్వమునందు బృహస్పతి శ్రీరాముని సేవలో సాక్షాత్తు మారుతిని పోలి ఉండిరి. ఈ విధంగా శ్రీ సమర్థుల వారు సకల కళ్యాణ గుణ సంపన్నులై ఉన్నారని ఆనంద అశ్రువులు కన్నులు కారుచుండగా శ్రీ నిత్యానంద యోగి జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామాయణి జయ జయ నాదాలు పలికినంత శ్రోతలందరూ శృతి కలిపి జయం జయమని పలికారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంలో శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 41వ అధ్యాయం సంపూర్ణం.